శ్రీకాకుళం ప్రస్తుతం మనం దివాల మాధురిని ఇక్కడి నుంచి విశాఖకు షిఫ్ట్ చేస్తా ఉన్నారు. ఆవిడ మనతో పాటు ఉన్నారు. మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. అమ్మ చెప్పమ్మా, ఏంటి లోపల పోలీసులు చాలా హెరాస్ చేశారండి. నేను సూసైడ్ చేసుకుని హాస్పిటల్కి వెళ్లాల్సిన సిచ్యువేషన్ లో ఎందుకు హెరాస్మెంట్ చేశారో తెలీదు. బ్లడ్ టెస్ట్ ఇమ్మన్నారు, ఆల్కహాల్ టెస్ట్ చేస్తారంట. బ్రీత్ అనలైజర్ చేయమంటే బ్రీత్ అనలైజర్ ముందు చేసుకోండి అంటే బ్రీత్ అనలైజర్ కాదు బ్లడ్ టెస్ట్ అన్నారు. ఆ బ్లడ్ టెస్ట్ కి ముందు బ్రీత్ అనలైజర్ చేయమని చెప్పాను. బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు, అది 0 వచ్చింది శాంపిల్. బ్లడ్ శాంపిల్ కూడా తీసుకున్నారు. దే కెన్ మ్యానిపులేట్ ద బ్లడ్ శాంపిల్ ఆల్సో. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలని మీడియా సాక్షిగా నేను చెప్తున్నా. ఇది కొంచెం ఐ విజన్ బ్లర్ గా తల ఇది ఉంది, క్లాట్ ఏదో ఉందంటే స్కాన్ చేయాలి. ఇప్పుడు వైజాగ్ వెళ్ళి స్కాన్ చేస్తాం. అది అదే ఎంతమ్మా అపోలోకి వెళ్ళి స్కాన్ తీద్దామని అనుకుంటున్నా. ఇప్పుడు వైజాగ్ హాస్పిటల్కి వెళ్ళి లేదు అపోలోకి వెళ్తుంది. నేను ఆల్రెడీ ఎన్నిసార్లు చెప్పాలని ఇంకా మాటలు నాకు చెప్పడానికి కూడా నాకు మరి మనసు ఇది లేదండి, ఇంట్రెస్ట్ కూడా లేదు. ఆల్రెడీ చెప్పాను. ప్రెసెంట్ ఆరోగ్యం అంటే పర్వాలేదు, ఐ విజన్ కొంచెం బ్లర్ గా ఉంది. హెడ్ కి ఇంజురీ అయ్యి స్వెల్లింగ్ బ్లడ్ క్లాట్ అయింది. అది స్కాన్ చూస్తే తెలుస్తుంది ఏమైంది అనేది. అదే పెద్ద నాకు ఇక్కడ కొంచెం ఇక్కడ లిప్ అవి గాయాలయ్యాయి. ఇక్కడ కొంచెం పెద్ద క్లాట్ అయింది. క్లాట్ ఇప్పుడు ఎంఆర్ఐ తీస్తే ఏం జరిగింది అనేది తెలుస్తుంది. అదే ఇంకేం చూడాలి. అదే మరి లైఫ్ ఇది సెకండ్ లైఫ్ అనుకుంటున్నాను. జనకాలంలో ఆ నిర్ణయం కొంచెం ఆత్మహత్య తప్పే తెలుసు, కానీ నా ఫేస్ లో ఉంటే తెలుస్తుంది ఎవరికైనా పెయిన్. ఎవరైనా పిల్లలు వచ్చి అలా అడిగితే ఎంత బాధగా ఉంటుందో తెలుస్తుంది. బట్ దీన్ని కూడా రాజకీయం చేయాలని చూసారు లోపల. మిమ్మల్ని కూడా ఎలా చేయలేదు చూసారు కదా మీరే. ఎవరిని కూడా ఎలా చేయలేదు. మీడియా ఎలా చేయకుండా లోపల చేయాల్సినంత ఇక్కడ సీక్రెసీ ఏముందో అడగండి మీరు పోలీసులకి. మీడియాకి ఎందుకు మీకు ఎలా చేయలేదు, మిమ్మల్ని మీకు ఎందుకు ఎలా చేయలేదు మీడియాకి? ఏంటో బ్లడ్ అంతా శాంపిల్స్ తీసుకున్నారు. మరి నేను ఇవ్వనన్నా మీడియాకి రమ్మానండి, మీడియా సమక్షంలో మీరు టెస్టులు చేయండి అంటే ఒప్పుకోలేదు. అట్లీస్ట్ మా ఫోన్ లో మేము వీడియో తీస్తామో మీరు మాకు ఎందుకు టెస్టులు చేస్తున్నారంటే దానికి ఒప్పుకోలేదు. మరి మీరు వాళ్ళకి అడగండి మిమ్మల్ని ఎందుకు ఎలా చేయలేదు. మీకు రైట్ ఉంది కదా, వచ్చే రైట్. అంత సీక్రెట్ గా నాకు ఇంతమంది పెట్టి ఇంతమందితో చేయాల్సినంత అవసరం ఏముంది? డాక్టర్ ఒకళ్ళు ఉంటే సరిపోతుంది కదా. ఇంతమంది పెట్టి ఏదో క్రైమ్ మర్డర్ లాగా నేనేదో సూసైడ్ చేసుకుని నేను అడ్మిట్ అయితే నేనేదో మర్డర్ చేసి వచ్చినట్టు వీళ్ళంతా బిహేవ్ చేశారు లోపల. ఈవెన్ ఫోన్స్ కూడా అడుగుతున్నారు నావి. నా ఫోన్స్ ఎక్కడ ఉన్నా నాకు తెలియదు ఇవ్వడానికి. మరి అవి మీరు వాళ్ళ క్వశ్చన్ చేయండి. మొబైల్ డ్రైవింగ్ నేను ఫోన్ కూడా మాట్లాడలేదండి. ఫోన్ మాట్లాడక నేను నేర్చుకుంటూ వచ్చాను. నేను నాకు అప్పటి నుంచి నేర్చుకుంటూ వస్తున్నాను. లేదండి, ఎవరు నన్ను తెచ్చారో కూడా తెలియదు. నన్ను లోపల డోర్స్ లాక్ అయిపోయి కాసేపు బ్రీతింగ్ కూడా అందలేదు నాకు. మరి లోపల నుంచి ఎవరు తీసారో కూడా తెలియదు. వాళ్ళు ఎవరు తీసారో కూడా తెలుసుకుంటారు. నెక్స్ట్ వాళ్ళకి అడిగితే చెప్తారు, తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఆ సిచ్యువేషన్ లోపల ఏంటి. యాక్చువల్ గా నేను వాళ్ళు కూడా కలుస్తాను. యాక్చువల్ గా నేనైతే లారీని హిట్ చేద్దాం అనుకున్నాను, కానీ అది మిస్ అయ్యి కారు తగిలి ఉంటది. నేను వాళ్ళు కూడా వెళ్ళి కలుస్తాను పర్సనల్. ఆత్మహత్య నేరం అని తెలిసి అంతటి మానసిక శోభకు గురయ్యాను కాబట్టి ఆత్మహత్య చేసుకున్నాను. నా పిల్లలు నాకు క్వశ్చన్ చేశారు కాబట్టి నేను ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. అంతటి మనోవేదనకు గురయ్యాను తెలుసు. నేను ఒక ఎడ్యుకేటెడ్, నేను కూడా ఒక క్లాస్ స్టూడెంట్, నాకు తెలుసు ఆత్మహత్య అనేది చాలా తప్పని తెలుసు. కానీ ఆ క్షణికావేశంలో మానసికంగా బాధ కలిగి నిర్ణయం తీసుకున్నాను. దీనికి కారణం దువ్వాడవా అని చెప్తున్నాను మీ అందరికి. పరిస్థితుల్లో కూడా మీరు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి బట్ ఒకసారి వాళ్ళని కూడా క్వశ్చన్ చేయండి. మిమ్మల్ని ఎలా చేయకుండా నాకు ఎందుకు చేసేవారో కనుక్కోండి. టెస్ట్ చేయడానికి ఎలా చేయడానికి ఏముంది? బ్లడ్ టెస్ట్ కి ఎలా చేయడానికి సంబంధం ఏముంది? బ్లడ్ టెస్ట్ జస్ట్ శాంపిల్ కలెక్షన్ కదా, తప్పే ఉంది దాంట్లో. శాంపిల్ కలెక్షన్ ఇచ్చాను. అంటే అంతా సీక్రెసీగా అంతా నన్ను ఇది వార్న్ చేసి బెదిరించి చేయాల్సిన అవసరం ఏముందని అడగమంటున్నాను నేను. అది చెప్తున్నాను. మిమ్మల్ని ఎలా చేసి తీసుకోవచ్చు కదా శాంపిల్స్, మిమ్మల్ని ఎలా చేసి చేయొచ్చు కదా. బ్రీత్ అనలైజర్ టెస్ట్ రిపోర్ట్ కూడా 0 వచ్చింది. బ్లడ్ శాంపుల్ మ్యానిపులేట్ చేస్తాం. ఆ స్లిప్ ఊరుకోకుండా ఫోటో తీసాము. హామాచలం
ఆ బ్రీత్ అనలైజర్ టెస్ట్ రిపోర్ట్ తెలిసే ఉంటది మరి మీరు. ఇదిగోండి బ్రీత్ అనలైజర్ టెస్ట్ రిపోర్ట్. వాళ్ళు ఏమైనా మ్యానిపులేట్ చేసినా చూపించరా జీరో అండి. మళ్ళీ ఒకసారి చూపించరా? జీరో. ఒకసారి సెంటర్ ఫ్రేమ్. ఇంత యాక్సిడెంట్ అయినా మీరు సేఫ్ గా కొంచెం చొలకాయలతో ఏంటో మరి, అంటే దేవుడికి ఇంకా నేను బ్రతకాలని అనుకున్నాడేమో. థ్యాంక్ యూ సో మచ్. అండి సూసైడ్ చేసుకున్నా చెప్తే మళ్ళీ యాక్సిడెంట్. నాకు యాక్సిడెంట్ రానంత డ్రైవింగ్ కాదు. నేను ఆల్మోస్ట్ ఒక 2009 నుంచి నేను డ్రైవింగ్ చేస్తాను. డ్రైవింగ్ చాలా ఎక్స్పర్ట్. ఏమో తెలియదండి, ఏడ్చుకుంటూ వచ్చాను. కళ్ళు కూడా మసక ఫాస్ట్ గా వచ్చాను. ఓకేనా? చెప్పి అక్కడికి వెళ్దామని చెప్పి ఎప్పుడైతే వీళ్ళు ఇలా మాటలు నాకు బాధ పెట్టారో హైవేలో నేను స్పీడ్ గా వచ్చాను. నాకు కారు క్యాచ్ ఆ క్షణంలో ముగ్గురు పిల్లలు గుర్తుకు రాలేదు. మరి ఆ ముగ్గురు పిల్లలు అంటే ఆవిడ చేసేవన్నీ డ్రామాలే. అంటే అంత పెద్ద యాక్సిడెంట్ డ్రామా చేస్తారా? పోనీ ఎవరైనా మీరే తెలుసుకోండి. అంటే అది డ్రామా చేయడానికి స్కిప్ చేయడానికి అవుతుంది. మీకే అడుగుతున్నారు. డ్రామా చేయడానికి పోనీ ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు, లైట్ గా గుద్దొచ్చు. అంత గుద్ది డ్రామా చేయాల్సిన అవసరం ఏముందండి? మరి ఆవిడ అన్ని డ్రామాలే అంటారు. ఆవిడ ఒక్కటే కరెక్ట్ అనుకుంటారు. ఆవిడ చేస్తుంది డ్రామా.